బీజేపీ ప్రభుత్వం 2005లో వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి నూతనంగా వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు పేదలకు తీవ్ర నష్టం కలిగించేటువంటి పథకం. పాత చట్టంలో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రతి పేదవాడికి సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలనేది గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉన్నది. దానికి అవసరమయ్యే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కానీ ఇవాళ తీసుకొచ్చేటువంటి కొత్త బిల్లులో నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి పెద్ద ఎత్తున 40% నిధుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కోతబెట్టింది. అలాగే డిమాండ్ని బట్టి నిధులు కేటాయింపు అనేటువంటిది గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ముందుగానే నిర్దిష్టమైనటువంటి నిధుల్ని కేటాయించి దానికి లోబడే పేదలు పనిచేయాలని చెప్పేసి పని హక్కుని కాలు రాసేటువంటి బిల్లు ఈ బిల్లు. అందుకనే ఈ విబి రామ్జీ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి ఇవాళ పేదల్ని మరింత నిరుపేదలుగా దరిద్రంలోకి నెట్టేటటువంటి పద్ధతిలో కొత్త విధానాలు తీసుకొస్తా ఉంది. ఈ విధానాలని ఇవాళ తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత కిసాన్ సభ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రధానంగా చూసినప్పుడు 2021లో ఇదే నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వము రైతులకి జరిపినటువంటి పోరాటానికి తలవంచి రైతులకు స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రైతులకి గిట్టుబాటు ధర చట్టం తీసుకొస్తామని చెప్పేసి నూతన చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో నల్ల చట్టాలు వాటిని రద్దు చేస్తామని చెప్పేసి రైతులకి కనీస మద్దతు ధర ఇచ్చి వాళ్ళు తలెత్తుకునే పద్ధతిలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. కానీ చెప్పినటువంటి ఇదే నరేంద్ర మోడీ గత ఆగస్టు నెలలో మన భారతదేశంలోకి ఇవాళ పత్తి దిగుమతి మీద ఉన్నటువంటి 11% సుంకం ఎత్తేయడం, అదేవిధంగా ఈ రోజు విదేశీ పత్తిని మన భారతదేశంలో తీసుకొచ్చి దేశీయ పత్తి మొత్తాన్ని కూడా ఇవాళ రేటు లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి తోడు ఇవాళ నూతన విత్తన బిల్లు అనేటటువంటిది కొత్తది తీసుకొచ్చారు. దీనివల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభం తప్ప ఈ దేశంలో తయారవుతున్నటువంటి వంగడాలు ఏవైతున్నాయో విత్తనాలు వాటికి సంబంధించినటువంటి కంపెనీలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి ఉంది. నూతన వంగడాలు అనే పేరుతోటి ఇవాళ కార్పొరేట్లకు అప్పచెప్పి భారత రైతాంగం నడ్డి విడిచేటటువంటి పద్ధతిలో ఇవాళ నరేంద్ర మోడీ ఆ విధానం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. నడి వీధుల్లో ఆందోళన చేసినటువంటి ఫలితంగా తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి మళ్ళీ అదే చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద ఇలా భారాలు మోపుతున్న పరిస్థితి ఉన్నది. అట్లనే కార్మికులకు సంబంధించింది అనేక లేబర్ కోడ్లను పట్టుకొచ్చి ఆ వాళ్ళ మీద కూడా పని భారాలు మోపి అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. అదే కాకుండా ఇవాళ ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో మొత్తం పార్లమెంట్ లో గతంలో 2005కు పూర్వం ఉన్నటువంటి పార్లమెంటు వామపక్ష పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉద్యమించిన ఫలితంగా వాళ్ళ డిమాండ్ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి చట్టాన్ని ఇవాళ కొత్త చట్టాలు తీసుకొచ్చి దీంట్లో కూడా గ్రామీణ ఉపాధి హామీ పనిలో కూడా ఇవాళ హిందుత్వ ఎజెండాని ప్రేరేపించి దేవుడు అనేటువంటి దాన్ని తీసుకొచ్చే పరిస్థితి. మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ పేరును తొలగించేసి మరో పద్ధతిలో తీసుకొచ్చే చట్టం ఏదైతుందో చట్టాన్ని రద్దు చేయాలి. ఈరోజు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తం లూటీ చేసే పద్ధతిలో, కార్పొరేట్లకి ఊడిగం చేసే పద్ధతిలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షక చట్టాలని మారుస్తూ ఇవాళ పరిపాలన కొనసాగిస్తుంది. మొన్నటికి మొన్న మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించే చట్టం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ విబి రామ్జీ పేరుతోటి కొత్త చట్టాన్ని ఏకపక్షంగా పార్లమెంటులో ఏ చర్చ లేకుండా ఆమోదించుకోవడాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది. వామపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొత్త విత్తన చట్టం ఏదైతుందో వంగడాలకు సంబంధించింది సామ్రాజ్యవాద అమెరికా సామ్రాజ్యవాద వంగడాలు ప్రధానంగా దేశంలో చొప్పించే విధంగా సామ్రాజ్యవాద అమెరికాలో తయారపడ్డటువంటి వంగడాలని భారతదేశంలో మోడీ ఇలా హుజూర్ అని చెప్పి వాళ్ళకి కట్టు బానిసగా వాళ్ళకి ఊడిగం చేసే విధంగా సామ్రాజ్యవాద ఏజెంట్ గిరిగా ఇలా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా ఏదైతే ఉందో దాని కనుసన్నల్లో వ్యవసాయాన్ని కనుమరుగు చేసే విధంగా
గతంలో తీసుకొచ్చారు. బోల్గాటు టెర్మినేటర్ విత్తనం. ఆ విత్తనం ఒక్కసారి నాటితే మళ్ళీ మొలకరాదు, ఉత్పత్తి సరుకు లేదు దాని దగ్గర. అట్లాంటి విత్తనాలను సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థ కంపెనీలు దానికి వామపక్ష పార్టీల అనుబంధ రైతు కూలీ సంఘాల నాయకత్వంలో కార్మిక చట్టాలను, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పు గురించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, కామ్రేడ్ అశోక్ వర్గం, అనుబంధ రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకెంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా కోవరం వెంకటేశ్వర్లు నేను ఒక్క మాటను తెలియజేసేది ఏంటంటే, మా సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో రీతిలో ఎలగపండు ఏనుగు తింటే ఆ తెల్లారి మర్నాడు ఆ పంటను వెలగకాయ పండుగనే ఉంటది, లోన గుజ్జు మాయమవుతుందట. అదే రీతిలో ఈ మోడీ ప్రభుత్వం, ఈ ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఈ రోజు కార్మిక చట్టాలను, ఉపాధి హామీ పథకాన్ని మార్చి దాంట్లో ఉన్నటువంటి హక్కులను, చట్టాలను కార్మికులకు అందకుండా ఈ ఎలగపండు గుజ్జును ఏనుగు ఎట్లయితే తిని ఆహారంగా తీసుకున్నదో అదే విధంగా ప్రజలకి, కార్మికులకి అందకుండా ఈ యొక్క ప్రభుత్వం యొక్క హక్కుల కాల రాస్తుంది. పేరు మార్పు అనే పేరుతో, అభివృద్ధి అనే పేరుతో తనకు అనుబంధం లేనటువంటి కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల పైన పెత్తనం చెలాయించడం కోసం, తన కంట్రోల్ తెచ్చుకోవడం కోసం ఈ యొక్క గ్రామీణ ఉపాధి అనే పథకాన్ని బలంగా రుద్దుతుందని తెలియజేస్తూ గుర్తు చేస్తున్నాను.